అందరికీ నమస్కారం. సాయంత్రం పూట స్నాక్ అంటే ఎంతసేపు బజ్జీలు పునుకులు లాంటివి మాత్రమే కాకుండా డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా పకోడీ లాంటి టేస్ట్ వచ్చేలా చాలా సింపుల్గా ఈజీగా హెల్తీగా చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి 1 కప్పు వరకు సన్నగా తురుముకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ ఒకదానికొకటి అంటుకున్నట్లుగా ఉంటే విడివిడిగా చేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇవి లేనట్లయితే పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1 స్పూను వేయించి దంచిన ధనియాల పొడి కూడా వేసి ఇదంతా చక్కగా బైండ్ అయ్యి మనం వేయించినప్పుడు కొంచెం క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసి 1/2 కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇది చక్కగా బైండ్ అయ్యేలా కలుపుకోవాలి. అయితే ఇందులో మరీ నీళ్ళు ఎక్కువ వేసేసినట్లయితే ఇది పకోడీలా కొంచెం క్రిస్పీగా రాకుండా మెత్తని అట్టులా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు చాలా కొద్దిగా మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఇలా కలిపేటప్పుడు ఇది సరిగా బైండ్ అవ్వట్లేదు అనుకుంటే మరికొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు సరిగా బైండ్ అవ్వట్లేదు కాబట్టి మరో 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసి కలిపాను. ఇంకో విషయం ఏంటంటే మనం దీన్ని కలిపేటప్పుడు మరీ పొడిగా ఉందనుకోండి, మనం రొట్టెలా వేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మరీ జారుగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇలా మనం చేతిలోకి తీసుకుని ముద్ద చేసినప్పుడు చక్కగా బైండ్ అయితే సరిపోతుంది. ఇలా అవ్వనట్లయితే మరికొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసి మరికొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకొని అవసరమైతే టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పెనం పెట్టుకుని 2 స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత ఇలా రొట్టెలాగా వేసుకోవాలి. అయితే మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా మీడియం సైజులో వేసుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుంది. ఇదంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది చక్కగా వేగడం కోసం పెనాన్ని అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. అయితే ఇది లోపలి వరకు చక్కగా వేగేలా మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. ఇది ఒకవైపు వేగడానికి దాదాపు 8 నిమిషాల వరకు టైం పడుతుంది. చక్కగా ఒకవైపు వేగిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిరిగేసి రెండో వైపు కూడా చక్కగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే దీంట్లో మనం ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి తింటుంటే మంచి ఫ్లేవర్తో పకోడీలాగా చాలా రుచిగా ఉంటుంది. అయితే దీనికి చట్నీ ఏమీ అవసరం ఉండదు, కానీ ఒకవేళ కావాలంటే గ్రీన్ చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. ఇది సాయంత్రం పూట స్నాక్లా మాత్రమే కాకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఎక్కువ క్యాబేజ్ ఇంకా ఉల్లిపాయలతోటి తక్కువ నూనెతో చేసుకోగలిగే ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.